గుడ్ మార్నింగ్ అండి. లాస్ట్ క్లాస్లో మనము ఈ బౌద్ధ మతానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేసాం. సో ఈ క్లాస్లో వచ్చేసి మనకు ఈ క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో ఆవిర్భవించిన ఇంకొక మతం ఉంటుందండి. ఆ మతం పేరే వచ్చేసి మనము జైన మతం అని చెప్పేసుకుంటాం. ఓకేనా? ఈ క్లాస్లో వచ్చేసి జైన మతానికి సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్ఫర్మేషన్ చూద్దామండి. చూడండి, దీన్నే మనము జైనిజం అని చెప్పేసుకుంటామండి. ఇక్కడ మనకు ఈ జైన మతాన్ని గురించి డిస్కస్ చేసే దానికంటే ముందే ఇక్కడ జైన మతంలో ప్రాఫిట్స్ ఉంటారండి. ఓకేనా? జైన మతంలో ఉన్న ప్రాఫిట్స్ అంటే మనం ఏమని చెప్పుకుంటామంటే ప్రవక్తలు అని చెప్పేసుకుంటాం. ఓకేనా? ప్రవక్తలను మనం ఏమని చెప్పుకుంటామంటే తీర్థాంకరాస్ అని చెప్పేసుకుంటామండి. జైన మతంలో ఉన్న ప్రవక్తలను మనం ఏమని చెప్పుకుంటామంటే తీర్థాంకరులు అని చెప్పుకుంటాం. ఇట్లా మన జైన మతంలో ఎంతమంది తీర్థాంకరులు ఉంటారు సార్ అంటే 24 మంది తీర్థాంకరులు మన జైన మతంలో ఉంటారండి. ఓకేనా? మరి 24 తీర్థాంకరులలో మొదటి తీర్థాంకరులాగా మనం ఎవరిని చెప్పుకుంటామంటే రిషభనాథ్ అని చెప్పేసుకుంటామండి. మొదటి తీర్థాంకరులాగా రిషభనాథ్ అని చెప్పేసుకుంటాం. ఇందులో మనకు ఇంపార్టెంట్ తీర్థాంకరుల గురించి డిస్కస్ చేద్దామండి. ఓకేనా? సో మొదటి తీర్థాంకరుడు రిషభనాథ్ అని చెప్పేసుకుంటాం. తర్వాత మనకు 23వ తీర్థాంకరుడు వచ్చేసి మనకు పార్శ్వనాథ్ అని చెప్పేసుకుంటామండి. 23వ తీర్థాంకరుడు పార్శ్వనాథుడు అని చెప్పేసుకుంటాం. ఇక 24వ తీర్థాంకరుడు వచ్చేసి మహావీర్ అని చెప్పేసుకుంటామండి. ఓకేనా? ఇతన్నే మనము వర్ధమాన మహావీర అని చెప్పేసుకుంటాం. ఓకేనా? మహావీరుడు అని చెప్పేసుకుంటాం కదా, అది. సో ఇక్కడ మనకు వీళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పార్శ్వనాథ్, తర్వాత మనకు రిషభనాథ్, తర్వాత మహావీర, వీళ్ళ గురించి డిస్కస్ చేయాలా. అట్ ది సేమ్ టైం వీళ్ళకి సంబంధించిన బోధనలు, తర్వాత మనకు జైన మతానికి సంబంధించిన సమావేశాలు పరిషత్స్ ఉంటాయి కదా, ఆ పరిషత్స్ డిస్కస్ చేస్తే మనకు ఈ జైన మతానికి సంబంధించిన సమాచారం అనేది అయిపోతుందండి. ఓకేనా? ఇక్కడ ఈ రిషభనాథుని గురించి చూద్దాం. ఓకేనా? ఈ రిషభనాథుడు వచ్చేసి మనకు ఫస్ట్ తీర్థాంకర్ లాగా చెప్పేసుకుంటామండి. రిషభనాథ్ వచ్చేసి మనకు ఫస్ట్ తీర్థాంకర్ లాగా వస్తాం. ఈ తీర్థాంకరులు ఏం చేస్తారంటే వాళ్ళ బోధనలను ఒక్కొక్క తీర్థాంకరుడు ఏం చేస్తారంటే బోధించే ముందు ప్రతి ఒక్కరికి ఒక గుర్తును ఎంచుకుంటారండి. మరి ఇతనికి సంబంధించిన సింబల్ లేకపోతే గుర్తు ఏముంటుంది సార్ అంటే మనకు బుల్ అని చెప్పేసుకుంటామండి. ఓకేనా? వృషభం, ఎద్దు అని చెప్పుకుంటాం కదా, అది. మరి ఇతని గురించి ఇంకా ఏముంటుంది సార్ అంటే మనకు పురాణాలలో ఇతనికి సంబంధించిన సమాచారం కొంచెం ఉంటుందండి. విష్ణు పురాణ, తర్వాత మనకు భాగవత పురాణ. ఈ భాగవత పురాణాలు ఏవైతే ఉన్నాయో ఈ 2 పురాణాలలో ఇతని గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏముంటుంది సార్ ఇతనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే మనకు 18 పురాణాలు అని చెప్పేసుకున్నాం కదా, ఆ 18 పురాణాలలో విష్ణు పురాణ, భాగవత పురాణ వచ్చేసి మనకు ఇతనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్తాదండి. అందులో మనకి 2 పురాణాలలో రిషభనాథునికి సంబంధించి ఏమని ఉంటుందంటే ఇతను వచ్చేసి రిషభనాథుడు వచ్చేసి నారాయణునికి సంబంధించిన అవతారం అని ఉంటుందండి. నారాయణునికి సంబంధించిన అవతారం అని ఉంటుంది. ఓకేనా? ఇంకా ఇదే రిషభనాథుని మనకు రిషభదేవ్, ఆదిదేవ్ అనే పేర్లతో కూడా వీళ్ళు పిలుస్తారు. ఇంకా మనకు ఇదే రిషభనాథునికి సంబంధించి ఇంకా మనకు ఋగ్వేదంలో కూడా ఈ రిషభనాథుని గురించి మనకు ప్రస్తావన అనేది ఉంటుందండి. ఓకేనా? ఇది వచ్చేసి మనకు రిషభనాథునికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇతని తర్వాత మనకు నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ లాగా పార్శ్వనాథ అనే ఒక తీర్థాంకరు ఉంటాడండి. ఇతను వచ్చేసి మనకు ఎన్నవ తీర్థాంకరుడు అని చెప్పానంటే 23rd తీర్థాంకర్ అని చెప్పానండి. ఓకేనా? 23rd తీర్థాంకర్ వచ్చేసి మనకు పార్శ్వనాథ అని చెప్పేసుకుంటాం. తర్వాత ఇతనికి సంబంధించి ఇంకా ఇతను ఎవరు ఏంది అంటే మనకు అశ్వసేన అనే ఒక వ్యక్తి ఉంటాడండి. అశ్వసేన, వామలాదేవి. ఓకేనా? అశ్వసేన, వామలాదేవి అనే 2 వ్యక్తులు ఉంటారు. వీళ్ళకు పుట్టిన సంతానమే మనకు పార్శ్వనాథ అని చెప్పేసుకుంటాం. ఓకేనా? ఈ అశ్వసేన, వామలాదేవి వచ్చేసి మనకు
మనకు బెనారస్ ప్రాంతానికి సంబంధించిన అశ్వసేన అనే వ్యక్తి బెనారస్ ప్రాంతానికి సంబంధించిన ఒక రూలర్ అండి. ఓకేనా, పరిపాలిస్తున్న ఒక పరిపాలకుడు. మీకు ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ ఏంటి అంటే ఈ అశ్వసేన అనే వ్యక్తి మనకు కొన్ని పుస్తకాలలో మీకు కాశీ అనే ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అని ఉంటుంది. ఓకేనా, మరికొన్ని పుస్తకాలలో వారణాసి సంబంధించిన వ్యక్తి అని ఉంటుంది. ఓకేనా, వారణాసి ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అని ఉంటుంది. మరికొన్ని పుస్తకాలలో బెనారస్ అనే ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అని ఉంటాడు. ఓకేనా, ఈ 3 పేర్లు ఉంటే మాత్రం ఇవన్నీ ఒకటే. అవి ఎక్కడ ఉంటాయంటే ప్రజెంట్ మనం చెప్పుకుంటున్న ఉత్తరప్రదేశ్ అనే ఒక రాష్ట్రంలో ఉంటాయండి. ఓకేనా, ఈ 3 పేర్లు ఒకటే. ఓకేనా, ఇది ఒకటి మీరు కొన్ని పుస్తకాలలో చూసినట్టయితే కాశీకి పరిపాలిస్తున్న పరిపాలకుడు అని ఉంటుంది, కొన్ని పుస్తకాలలో వారణాసికి పరిపాలిస్తున్న పరిపాలకుడు అని ఉంటుంది, మరికొన్ని పుస్తకాలలో బెనారస్ను పరిపాలిస్తున్న పరిపాలకుడు అని ఉంటుంది. ఓకేనా, ఇవన్నీ చూసి భయపడొద్దండి, 3 ఒకే పేర్లు. ఓకేనా, మన ఉత్తరప్రదేశ్కు సంబంధించిన పేర్లు ఇవి. తర్వాత ఈ అశ్వసేన వామలాదేవికి పుట్టిన సంతానమే ఈ పార్శ్వనాథ అని చెప్పేసుకుంటాం. ఓకేనా, ఇతను ఏం చేస్తాడంటే మనకు 30 సంవత్సరాలు ఉన్నప్పుడు సన్యాసిలాగా మారిపోతాడండి. 30 సంవత్సరాలు ఉన్నప్పుడు సన్యాసిలాగా మారిపోయి 84 రోజులు కఠోరమైన తపస్సు చేసి ఇతను ఏం చేస్తాడంటే జ్ఞానోదయం పొందుతాడు. ఓకేనా, జ్ఞానోదయం పొందిన తర్వాత ఇతన్ని మనం ఏమని చెప్పుకుంటామంటే నిగ్రాంత అని చెప్పేసుకుంటామండి. జ్ఞానోదయం పొందిన తర్వాత పార్శ్వనాథుని ఏ పేరుతో పిలిచిండ్రు అంటే నిగ్రాంత అనే ఒక పేరుతో పిలుస్తారు. అసలు నిగ్రాంత అంటే ఏంటి? వన్ హూ ఫీడ్ ఫ్రమ్ వరల్డ్లీ లైఫ్ అండ్ బాండ్స్, అంటే ప్రాపంచిక బంధాల నుంచి విడుదలైన వ్యక్తిని మనం ఏమని చెప్పుకుంటాం అంటే నిగ్రాంత అని చెప్పేసుకుంటాం. ఓకేనా, మరి పార్శ్వనాథునికి సంబంధించి ఇతను ఏం చేస్తారంటే మనకు నిగ్రాంత అనే ఒక మతాన్ని కూడా ఇతను స్థాపిస్తాడు. మరి ఇతనికి సంబంధించిన బోధనలు ఉంటాయండి, టీచింగ్స్ ఆఫ్ పార్శ్వనాథ్ అని చెప్పేసుకుంటాం. మరి ఆ బోధనలు ఏంటివి అంటే ఇంకా ఇతని గురించి బోధనలు డిస్కస్ చేసే ముందు ఇతను ఏమవుతుందంటే ఇతను బెంగాల్లోని సమ్మెట అనే ఒక పర్వతం ఉంటుందండి. ఆ పర్వతం దగ్గర 100 సంవత్సరాల అప్పుడు చనిపోతాడు. ఇతను మనకు ఫుల్ ఫ్లెడ్జ్గా 100 years బతుకుతాడండి, డేస్ కాదు 100 years. ఓకేనా, ఇది తర్వాత మనకు ఇతనికి సంబంధించిన బోధనలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడాలా. మనకి పార్శ్వనాథుడు ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించిన బోధనలు డిస్కస్ చేయాలండి. ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే రిషభనాథ్ వచ్చేసి మనకు జైన మత స్థాపకంలాగా చెప్పుకుంటాం. ఓకేనా, మనకు హీస్ ద ఫౌండర్ ఆఫ్ జైనిజం అని చెప్పేసుకుంటాం. పార్శ్వనాథ వచ్చేసి మనకి ఏమని చెప్పుకుంటాం అంటే హీస్ ద హిస్టారికల్ ఫౌండర్ ఆఫ్ జైనిజం అని చెప్పేసుకుంటాం, అంటే చారిత్రాత్మక ఏమంటారు ఫౌండర్ అని చెప్పేసుకుంటాం. తర్వాత మనకు మహావీర్ వచ్చేసి రియల్ ఫౌండర్ ఆఫ్ జైనిజం అని చెప్పేసుకుంటాం, అంటే జైన మత నిజమైన స్థాపకుడు లాగా మహావీరుని చెప్పేసుకుంటాం. మనకు పార్శ్వనాథుని వచ్చేసి చారిత్రాత్మక స్థాపకం లాగా చెప్పేసుకుంటాం. రిషభనాథ్ వచ్చేసి స్థాపకుడు అని చెప్పేసుకుంటాం. ఈ 3 యాడ్ చేసేసుకోండి. ఇంకా మనకు ఈ పార్శ్వనాథునికి సంబంధించిన బోధనలు ఉంటాయండి. ఓకేనా, జైన మతాన్ని స్థాపించిన తర్వాత మరి ఏ బోధనలు మరి దీనికి సంబంధించిన ఫిలాసఫీ టీచింగ్స్ ఎట్లా ఉండాలి అని మనకు పార్శ్వనాథ అనే వ్యక్తి చెప్తాడు. అందులో మనకు కొన్ని ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి సత్య అనేది ఉంటుందండి. సత్య, అహింస, ఆస్తేయ, 4th వన్ వచ్చేసి అపరిగ్రహ లేకపోతే గృహ అని చెప్పేసుకుంటాం. ఇవి వచ్చేసి మనకు ఈ పార్శ్వనాథుడు ఎవరైతున్నారో అతని బోధనలు అండి. ఓకేనా, సత్య అంటే మనం ఏమని చెప్తామంటే ట్రూత్ అని చెప్తాం. ఓకేనా, ట్రూత్ అంటే మనం ఏమని చెప్పుకుంటాం, సత్య అంటే ఎప్పుడు నిజమే మాట్లాడాలి, అబద్ధాలు మాట్లాడవద్దు. అహింస అంటే మనం ఏమని చెప్పుకుంటాం అంటే నాన్ వైలెన్స్ అండి. అహింస అంటే అహింసనే. తర్వాత ఆస్తేయ అంటే మనం ఏమని చెప్పుకుంటాం అంటే నాన్ స్టీలింగ్ అని చెప్పుకుంటాం. ఆస్తేయ అంటే నాన్ స్టీలింగ్ అంటే దొంగతనాలు చేయొద్దు. అపరిగ్రహ అంటే మనకు ఈ అక్వైరింగ్ ప్రాపర్టీస్ అండి, అంటే ఏదైనా సరే మనం ఒక ప్రాపర్టీస్ని అక్వైర్ చేసుకోవద్దు, ప్రాపర్టీస్ని
పెంచుకోవద్దు. అంటే మనకు ఆస్తులు ఉంటాయి కదండి, ఆ ఆస్తులకు సంబంధించి ఒక మనిషికి ఎంత అవసరమో అంతే ఉండాలా, అవసరానికి మించి ఆస్తులు ఉండొద్దు అని చెప్పేదే అపరిగ్రహ అని చెప్పేసుకుంటాం. ఇవి వచ్చేసి మనకు పార్శ్వనాథునికి సంబంధించిన బోధనలు, మరి అతనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకేనా. మనకు ఇతని తర్వాత 24వ తీర్థంకరులాగా వర్ధమాన మహావీర్ అనే ఒక వ్యక్తిని చెప్పుకుంటామండి. ఓకేనా. ఇతనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి, ఇక్కడ రాస్తాం. వర్ధమాన మహావీర్ మహావీర. ఓకేనా. ఈ వర్ధమాన మహావీర వచ్చేసి మనకు ఎవరు సార్ అంటే 24వ లేకపోతే లాస్ట్ తీర్థంకర్ అని చెప్పుకుంటామండి. అంటే చివరి లేకపోతే 24వ తీర్థంకరుడే మనకు వర్ధమాన మహావీరుడు. ఓకేనా. మరి ఇతనికి సంబంధించి ఎప్పుడు జన్మిస్తాడు సార్ అంటే మనకు 540 బీసీలో కుందా గ్రామం అనే ఒక గ్రామంలో జన్మిస్తారండి. కుందా గ్రామ. మరి ఇది ఎక్కడ ఉంటుంది సార్ అంటే వైశాలికి దగ్గరలో ఉంటుందండి. వైశాలి ఎక్కడ ఉంటుంది సార్ అంటే మనకు బీహార్లో ఉంటుంది. ఓకేనా. ఇతని జన్మస్థానం వచ్చేసి కుందా గ్రామం అనే ఒక ప్రాంతంలో జన్మిస్తాడు. మరి కుందా గ్రామం ఎక్కడ ఉంటుంది సార్ అంటే నియర్ బై వైశాలి ఉంటుంది. వైశాలి మనకు బీహార్లో ఉంటుంది. ఓకేనా. తర్వాత మనకు ఇతనికి సంబంధించిన తల్లిదండ్రులు ఎవరు అంటే మనకు సిద్ధార్థ అనే వ్యక్తి ఇతనికి సంబంధించిన తండ్రి. సిద్ధార్థ వచ్చేసి ఇతనికి సంబంధించిన తండ్రి. మరి తల్లి ఎవరు అంటే త్రిశాల అని చెప్పేసుకుంటామండి. త్రిశాల వచ్చేసి మనకు వర్ధమాన మహావీరునికి సంబంధించిన తల్లి. మరి త్రిశాల ఎవరు అంటే లిచ్చవి ప్రాంతానికి సంబంధించిన ఒక యువరాణి. ఓకేనా. ఎవరు అంటే మనకు లిచ్చవి ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఒక పరిపాలకుడు ఉంటాడు. అతని పేరు ఏం పేరు అంటే మనకు చేతన అనే వ్యక్తి ఉంటాడు. ఓకేనా. వాడికి సంబంధించిన చెల్లినే మనకు ఈ త్రిశాల అని చెప్పేసుకుంటాం. ఓకేనా. మనకు మహావీర గౌతమ బుద్ధునికి సంబంధించిన తల్లి వచ్చేసి కోసల అనే ఒక ప్రాంతానికి సంబంధించి యువరాణి. ఓకేనా. ఇది మరి ఈ సిద్ధార్థుడు ఏం చేస్తాడంటే మహావీరుణ్ణి వచ్చేసి పెళ్లి చేస్తాడండి. ఎవరికి పెళ్లి చేస్తాడు అంటే యశోద అనే వ్యక్తికి పెళ్లి చేస్తాడండి. ఓకేనా. ఎవరికి పెళ్లి చేస్తాడు? యశోద అనే వ్యక్తికి పెళ్లి చేస్తాడు. వివాహం చేసిన తర్వాత మరి సిద్ధార్థకు సంబంధించి సిద్ధార్థునికి మరి మనకు ఈ వర్ధమాన మహావీరునికి సంబంధించే యశోద ఎవరైతే ఉన్నారో ఈ యశోదకు వర్ధమాన మహావీరునికి ఒక సంతానం ఉంటుంది. ఓకేనా. ఆ సంతానం పేరు ఏమని చెప్పుకుంటామంటే అనోజ అని చెప్పేసుకుంటామండి. ఆమె పేరు కూతురు మనకెవరు యశోద, వర్ధమాన మహావీరునికి సంబంధించిన కూతురు పేరు అనోజ. ఈమెనే మనము ప్రియదర్శిని అని కూడా పిలుస్తారండి. ప్రియదర్శిని అని కూడా పిలుస్తారు. మనకి వర్ధమాన మహావీరుడు ఏం చేస్తాడంటే ఈ అనోజ అనే వ్యక్తిని జమాలి అనే ఒక వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తాడండి. ఓకేనా. జమాలి అనే ఒక వ్యక్తికి పెళ్లి చేస్తాడు. ఇంకా మనకు ఈ వర్ధమాన మహావీరుడు ఎవరైతే ఉన్నారో ఇతను వచ్చేసి జ్ఞాత్రిక అనే ఒక తెగకు సంబంధించిన వ్యక్తి అండి. ఓకేనా. జ్ఞాత్రిక అనే ఒక తెగకు సంబంధించిన వ్యక్తి. మరి వర్ధమాన మహావీరుడు వచ్చేసి ఏ వర్ణకు సంబంధించిన వ్యక్తి అంటే క్షత్రియ అనే ఒక వర్ణం ఉంటారండి. క్షత్రియ అనే ఒక వర్ణం ఉంటుంది. ఆ వర్ణానికి సంబంధించిన వ్యక్తి. ఇంకా మనకు ఈ వర్ధమాన మహావీరునికి సంబంధించి ఒకసారి టైటిల్స్ అండి బిరుదులు చూసుకున్నట్టయితే మనకు మహావీర్ అనే ఒక టైటిల్ ఉంటుందండి. ఇతనికి మహావీర్ జీనా, తర్వాత నాయపుత్త అనే ఒక బిరుదు ఉంటుంది. తర్వాత మనకు నిగ్రంథ్ అనే ఒక టైటిల్ ఉంటుందండి ఇతనికి, నిగ్రంథ్. తర్వాత మనకు కేవలిన్ అనే ఒక బిరుదు ఉంటుంది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా అరిహంత్ అనే ఒక బిరుదు ఉంటుందండి. వచ్చేసి మనకు ఏంటి వర్ధమాన మహావీరునికి సంబంధించిన బిరుదులు. ఓకేనా. ఇంకా మనకు ఈ వర్ధమాన మహావీరునికి సంబంధించి ఇంకా ఏముంటుంది సార్ అంటే ఇతనికి జ్ఞానోదయము ఎక్కడ అయింది సార్ అంటే మనకు జింబికా గ్రామ అనే ఒక విలేజ్ ఉంటుందండి. జింబికా
గ్రామ అనే ఒక విలేజ్ ఉంటుంది. ఇది కూడా మనకు బీహార్లోనే ఉంటుంది. మరి ఇక్కడ ఏ నది ఒడ్డున అంటే రిజ్జుపాలిక నది అండి. రిజ్జు పాలిక అనే ఒక నది ఒడ్డున ఇతనికి జ్ఞానోదయం అవుతుంది. మరి ఏ చెట్టు కింద అయ్యింది సార్ అంటే సాల వృక్షం అండి. దీన్నే మనము సాల్ ట్రీ అని చెప్పేసుకుంటాం. ఓకేనా. జింబికా గ్రామ, విజ్జిపాలిక అనే ఒక నది, తర్వాత ఈ సాల్ అనే ఒక చెట్టు కింద మనకు వర్ధమాన మహావీరునికి సంబంధించిన జ్ఞానోదయం అనేది అవుతుందండి. జ్ఞానోదయం అయిన తర్వాత ఇతన్నే మనం ఏమని పిలుస్తారంటే నిగ్రంథ్ అని పిలుస్తారు. జీనా లేకపోతే నిగ్రంథ్ అనే పేర్లతోని ఈ వర్ధమాన మహావీరుని పిలవడం జరిగిందండి. ఇంకా మనకు ఆ ఈ వర్ధమాన మహావీరుడు వచ్చేసి ఎప్పుడు చనిపోతాడు సార్ అంటే మనకు క్రీస్తు పూర్వం 468లో చనిపోతాడు. ఓకేనా. ఎక్కడ చనిపోతాడు సార్ అంటే మనకు పావాపూరి అనే ఒక ప్రాంతం ఉంటుందండి. పావాపూరి అనే ఒక ప్రాంతం ఉంటుంది. మరి ఎవరింటి దగ్గర చనిపోతాడు సార్ అంటే ఇతనికి సంబంధించిన ఒక శిష్యుడు ఉంటాడు. ఆయన పేరే అస్థిపాల అని ఉంటుందండి. ఓకేనా. ఈ అస్థిపాలుని గృహంలో 468 క్రీస్తు పూర్వంలో మనకు పావాపూరి అనే ఒక నగరంలో వర్ధమాన మహావీరుడు చనిపోవడం జరుగుతుందండి. ఓకేనా. ఇది వచ్చేసి మనకు వర్ధమాన మహావీరునికి సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్. ఓకేనా. పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే మనకు ఇతనికి సంబంధించింది. తర్వాత ఇంకా మనకు ఈ వర్ధమాన మహావీరుడు ఏం చేస్తాడు ఇతను మరి ఇక్కడ చూసుకున్నట్టయితే వాళ్ళ నాన్న వచ్చేసి మనకు ఈ వైశాలిని పరిపాలిస్తున్న పాలకుడు. తర్వాత ఇతను మరి ఇక్కడ నుంచి ఇతను కూడా ఏంది అంటే మన గౌతమ్ బుద్ధుని లాగానే తర్వాత రాజయ్యే వ్యక్తి. మరి రాజయ్య వ్యక్తి నుంచి ఒక సన్యాసి, ఒక మునిలాగా ఎందుకు అయ్యిండు? ఓకేనా. జైన మతాన్ని ఎందుకు స్థాపించాల్సి వచ్చింది అంటే ఇతను వచ్చేసి మనకు ఏమని చెప్పుకుంటామంటే జీవితంలో సత్యాన్ని అన్వేషించడానికి ఇతను ఒక 30 సంవత్సరాలప్పుడు తన ఇంట్లో నుంచి బయలుదేరుతాడండి. ఓకేనా. ఇంకా మనకు ఇతను దేని గురించి చేస్తాడంటే రీబర్త్ అండి, పునర్జన్మ ఏదైతుందో ఈ పునర్జన్మ మనకు ఈ సత్యాన్ని అన్వేషించడానికి ఇంట్లో నుంచి బయలుదేరి 30 సంవత్సరాలు తిను ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు ఇతనికి జ్ఞానోదయం వచ్చేసి 42 సంవత్సరాలకు అవుతుందండి. అందులో మనకు ఫస్ట్ 6 సంవత్సరాలు ఏమని ఉంటుందంటే మనకు మక్కలి గోశాల అనే ఒక వ్యక్తి దగ్గర చేరుతాడండి. శిష్యరికంగా చేరి అతని వెంబడి ఒక 6 సంవత్సరాలు ఉంటాడు. ఉండి 6 సంవత్సరాలు ఉన్న తర్వాత ఇతని దగ్గర సాటిస్ఫై కాక మనకు ఏం చేస్తాడంటే తర్వాత ఈ జింబికా గ్రామ రచ్చపాలిక నది దగ్గర వచ్చి మనకు ఇతని గురించి ఏమని చెప్పుకుంటామంటే కఠోరమైన తపస్సు చేసి, ఓకేనా, కఠోరమైన తపస్సు చేసిన తర్వాత ఇతనికి జ్ఞానోదయం జరుగుతుందండి. అది జరిగిన తర్వాత ఈ బౌద్ధ మతానికి సంబంధించి కొన్ని బోధనలు ఇతనికి సంబంధించినవి ఉంటాయండి. మరి ఆ బోధనలు ఏంటివి అంటే చూడండి. ఆ బోధనలు ఏంటివి సార్ అంటే మనకు వర్ధమాన మహావీరుడు ఎవరైతే ఉన్నారో అతను ఏం చేస్తాడంటే మనకు డామినెన్స్ ఆఫ్ బ్రాహ్మణ్స్ అండ్ వేదాసు ఉపనిషత్స్ని ఖండిస్తాడండి. అంటే మనకు వేదాల ఉపనిషత్తుల బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యాన్ని ఖండిస్తాడు. తర్వాత ఇతను ఏం చేస్తాడంటే రీబర్త్, పునర్జన్మ మీద విశ్వాసం ఉంచుతాడండి. ఉంచిన తర్వాత మరి ఒక మనిషికి మోక్షం కలగాలి అంటే ఆ మనిషి ఏం చేయాలి అంటే త్రిరత్నాస్ అని ఉంటాయండి. ఓకేనా. త్రిరత్నాస్ అని చెప్పేసుకుంటాం. ఈ 3 రత్నాలను దీన్నే మనం ఏమని చెప్పుకుంటాం అంటే త్రిరత్నాస్ అని చెప్పేసుకుంటాం. దీన్నే మనము 3 jewels అని చెప్పేసుకుంటామండి. 3 jewels ఆఫ్ మహావీర అని చెప్పేసుకుంటాం. వీటిని ఫాలో కావాల్సి ఉంటుంది. ఓకేనా. మరి అవి ఏంటివి సార్ అంటే వైట్ ఎయిమ్ అండి. ఓకేనా. తర్వాత మనకు రైట్ నాలెడ్జ్, ఇక మనకు లాస్ట్లో రైట్ కండక్ట్. ఓకేనా. రైట్ ఎయిమ్ అంటే మనకు దూరదృష్టి అది ఉండాలా. తర్వాత రైట్ నాలెడ్జ్ అంటే అవగాహన ఉండాలా. తర్వాత మనకు రైట్ కండక్ట్ అంటే మంచి ప్రవర్తన ఉండాలా. ఈ 3 చెప్తాడు వర్ధమాన మహావీరుడు. చెప్పిన తర్వాత మనకు దీని తర్వాత ఇంకా ఈ రైట్ కండక్ట్
ఉండాలి అంటే ఒక మనిషి దగ్గర మంచి ప్రవర్తన ఉండాలి అంటే ఆ మనిషి ఖచ్చితంగా ఒక 4 విషయాలను ఫాలో కావాలా. ఓకేనా? ఆ 4 విషయాలు ఏంటివి అంటే మనకు ఆల్రెడీ పార్శ్వనాథుడు చెప్పిన ఈ నా పార్శ్వనాథుడు చెప్పిన 4 ప్రిన్సిపల్స్ ఉంటాయండి. మనకేమని చెప్పుకున్నాం? అహింస, సత్య, ఆస్తేయ, అపరిగ్రహ అని చెప్పేసుకున్నాం కదా. వాటితో పాటు మనకు వర్ధమాన మహావీరుడు వచ్చేసి సెలిబసీ అనేది యాడ్ చేస్తాడండి. సెలిబసీ అంటే మనకు బ్రహ్మచార్యం, పెళ్లి చేసుకోకుండా ఉండడం. ఒక మనిషికి సంబంధించి బంధాలకు ముడిపడిపోవడం కారణము పెళ్లి. ఓకేనా? ఆ పెళ్లి చేసుకోకపోతే ఆ మనిషి ఏ బంధానికి మనకు ఇంటర్లాక్ అయి ఉండడండి. ఓకేనా? ఆ ఇంటెన్షన్ తోని సెలిబసీ అనేది మనకు ఇవి జైన మతంలో చేర్చిన వ్యక్తి ఎవరని చెప్పుకుంటామంటే వర్ధమాన మహావీర అని చెప్పేసుకుంటాం. ఓకేనా? ఇంకా మనకు ఇదే వర్ధమాన మహావీరునికి సంబంధించి సేమ్ అండి యాజ్ యూజువల్ మనకి వీళ్ళు ఏం చేస్తారంటే వర్ణ సిస్టమ్ను గుర్తిస్తారండి. వర్ణ సిస్టమ్ ఏదైతుందో దాన్ని గుర్తిస్తారు. నెక్స్ట్ కాస్ట్ సిస్టాన్ని కూడా గుర్తిస్తారండి. వర్ణ సిస్టాన్ని ఎలా గుర్తిస్తారు సార్ అంటే ఒక వ్యక్తి అధమ లేకపోతే మనకు ఎక్కువ వర్ణంలో అగ్రవర్ణం అధమవర్ణంలో పుట్టడానికి కారణం ఏంటి అంటే తన పునర్జన్మలో చేసుకున్న పాప పుణ్యాల వల్లనే ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే అధమ లేకపోతే అగ్రవర్ణంలో పుట్టడానికి కారణమని మనకు వర్ధమాన మహావీరుడు చెప్తాడండి. తర్వాత ఈ కాస్ట్ సిస్టమ్ కుల వ్యవస్థ ఏదైతుందో దీనికి ఏమని చెప్తారంటే ఏ కులం వారైనా సరే మనకు జైన మతాన్ని స్వీకరించవచ్చు అని మనకు వర్ధమాన మహావీరుడు చెప్తాడండి. ఓకేనా? ఇది వచ్చేసి మనకు వర్ధమాన మహావీరునికి సంబంధించిన బోధనలు. తర్వాత మనం నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి ఈ జైన మతానికి సంబంధించిన పరిషత్స్ జరుగుతాయండి. ఓకేనా? సమావేశాలు జరుగుతాయి. ఆ సమావేశాలు తర్వాత మనకు అజీవక చార్వాక మతాల గురించి డిస్కస్ చేద్దామండి. ఓకే, థ్యాంక్ యూ.